తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసు విచారణలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రీజనబుల్ టైం అంటే గడువు ముగిసే వరకు ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి, ఎంత సమయం కావాలి చెప్పండి. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదని హితో పలికారు జస్టిస్ బిఆర్ గవాయ్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు కోర్టు నుంచి తమకు నోటీసులు రాలేదని ప్రతివాదుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. బీఆర్ఎస్ తరపున సీనియర్ న్యాయవాది ఏ సుందరం వాదనలు వినిపించారు. ఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. అటు విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. రీజనబుల్ టైం అంటే గడువు ముగిసే వరకు ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి, ఎంత సమయం కావాలో చెప్పండి. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదని హితో పలికారు జస్టిస్ బిఆర్ గవాయ్. ప్రతివాదుల వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. పిటిషన్పై తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా వేసిన ధర్మాసనం ఆలోపు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.